ఎమ్మెల్యే గణేష్ గుప్తా 2 సంవత్సరాలు అసలు అర్బన్లో ఒక మీటింగు లేదు, ఏమీ లేదు, మాయమైపోయింది. మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చింది, ఏదేదో వాగుతూ ఉంటే నేను దానికి ఏది స్పందించలే. నా మీద కూడా విమర్శలు చేసిండు. ఎందుకంటే ప్రజలు బీఆర్ఎస్ని మర్చిపోయినరు, ఆయన గురించి మాట్లాడే అవసరం లేదని మాట్లాడారు. దాని ఫలితమే రిజల్టు 60 డివిజన్లలో గెలిచింది 1 డివిజన్. అది కూడా నిలుపుకోలేక మరి చాతగాకనా లేదా కాంగ్రెస్ మోచేతు నీళ్లు తాగి అమ్ముడుపోయినందుక మేయర్ గెలవడానికి కాంగ్రెస్ ప్రభుత్వము మేయర్ కావడానికి నువ్వు కాంగ్రెస్కు ముఠ చెప్పినావు. ఇక 396 ఇండ్లు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిరంతరము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నా అర్బన్ నియోజకవర్గం ప్రజలు 10 సంవత్సరాలలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా కాలేదు, ఒక్కరికి చెందలేదు, ఒక్కరికి రాలేదు. 396 కంప్లీట్ అయి 4 ఏళ్ళు అయిందని ఒత్తిడి తీసుకొచ్చి మొన్న డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆయనకు కడుపు నొప్పి షురైంది. ఎక్కడ ఉన్న ఉనికి ఏ కొద్ది పాటు ఏదో మూలకున్న అది కూడా పోతుందని మినీ ట్యాంక్ బండ్ విజిట్ చేసిండు. ఆయన విజిట్ చేసిన 6 రోజుల ముందు కాంట్రాక్ట్ అయిపోయి ఆయన విజిట్ చేసిన రోజు పొద్దున్నే వాటర్ వర్క్స్ వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. ఆయనకు అవగాహన ఉండదు, ఏది ఉండదు. ఇక ఆ తర్వాత ఏదో చెట్లు ఎండిపోతున్నాయి అంటుండు. 45-46 డిగ్రీలల్లా ఇప్పుడు నగరం అంతా తిరుగుదాం, ఏదో ఒక మూలకు చూసి ఆ చెట్లు ఎండిపోతున్నాయి అంటాడు. వైకుంఠ ధామాలు మెయింటైన్ చేస్తలేరు అంటాడు. చూద్దాం, పోదాం, నడిపోదాం. అసలు ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాల్సింది ఇది పురపాలక సంఘం, మున్సిపల్. దాన్ని కాంగ్రెస్ మీద విమర్శించక, మున్సిపల్ మీద విమర్శించక నా మీద పడుతుంది. అదన్నా అన్నిటి ఆ బాధ్యత నాదే, అభివృద్ధి చేయడమే నా ధ్యేయం. కానీ నువ్వు వాళ్ళకి అడిగే దమ్ము ధైర్యం లేదు, ఎందుకంటే అమ్ముడుపోయినావు కదా. ఇది నీ అవినీతి చిట్టా, విపరీతమైన అవినీతి చిట్టా పెద్దగా నా దగ్గర ఉంది. అనేక మంది ల్యాండ్ ఓనర్స్ని భయపెట్టి, ఎవరెవరి దగ్గర భయపెట్టించి నువ్వు ల్యాండ్స్ కబ్జా చేసినావు సగం ధరలతోటి, అది లిస్టు నాకుంది. కాంట్రాక్టర్లను భయపెట్టించి డబ్బు వసూలు చేసింది నా దగ్గర ఉంది. నువ్వు ఇదే విధంగా బిల్డర్స్ నీకు భయపడి 6 నెలల ముందు, ఎలక్షన్కి 6 నెలల ముందు బిల్డర్ కన్స్ట్రక్షన్ ఆపేశాడు. నువ్వు అభివృద్ధి అంటావు.